ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఒక బుక్ డిజైన్ చేస్తున్నా ఇన్ డిజైన్లో. ఓకేనా? సో ఇన్ డిజైన్లో బుక్ అన్నమాట. అయితే నేను మీకు ఒక లాస్ట్ క్లాస్లో ఒకటి అది రైమ్స్ బుక్ ఒకటి చూపించాను. ఓకేనా? సో ఆ రైమ్స్ బుక్ అనేది అదొక సింపుల్ బుక్. అది అంటే దాంట్లో ఎక్కువ పేజెస్ లేవు, ఓన్లీ ఒక 4-5 రైమ్స్ ఉన్నాయి. సో దాన్ని నేను పీడిఎఫ్లో రెండర్ చేశాను. ఓకేనా? సో ఇప్పుడు ఇవాళ నేను చేయబోయేది ఒక స్టోరీ బుక్ అన్నమాట, అంటే సంథింగ్ లైక్ ఏ జాతకా టైల్స్. ఓకేనా? సో ఇప్పుడు ఈ బుక్ అనేది ఎలా చేయాలి? ఓకేనా? మీరు అనుకోవచ్చు, ఓకే మొన్న ఆల్రెడీ చెప్పేశాడు కదా సారు, ఓకే ఇప్పుడు మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నాడు అని ఒక డౌట్ రావచ్చు. సో కానీ అది నేను ఒక సింగిల్ డాక్యుమెంట్లో చెప్పాను. ఓకేనా? ఓన్లీ సింగిల్ డాక్యుమెంట్. ఇప్పుడు నేను చెప్పబోయే బుక్ మల్టిపుల్ డాక్యుమెంట్స్ని కంబైన్ చేసే బుక్ అని. అర్థమైందా? అర్థమవుతుందా అందరికీ? మల్టిపుల్ డాక్యుమెంట్స్, మోర్ దాన్ 1 డాక్యుమెంట్ని కంబైన్ చేస్తాం అన్నమాట. కంబైన్ చేసి ఒక బిగ్ బుక్ చేస్తాం. ఇప్పుడు ఇది మీకు ఎలా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సైన్స్ బుక్ ఉంది అనుకున్నాం, స్కూల్ది, మీ స్కూల్లో 10th క్లాస్ సైన్స్ బుక్ ఉంది అనుకున్నాం. సైన్స్ బుక్ ఎలా ఉంటుంది యాక్చువల్లీ, దాంట్లో మనకి డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలానే ఇంకేముంటాయి, బయాలజీ, జువాలజీ. సో ఇలా డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు దాంట్లో మనకి సమ్ 300-400 పేజెస్ కూడా ఉంటాయి. సో ఆ 300-400 పేజెస్ బుక్ని మనము ఒకటే డాక్యుమెంట్లో చెయ్యాలంటే మనకి చాలా కష్టం అయిపోతుంది. ఓకేనా? సో అండ్ డిఫరెంట్ చాప్టర్స్, సెక్షన్స్ కూడా ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు బయాలజీ ఉందనుకోండి, బయాలజీలో మనకి జువాలజీ, బాటనీ ఉంటుంది కదా. సో అట్లా డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం ఒకటే డాక్యుమెంట్లో చేయడం కష్టం. సో మనం ఏం చేద్దాం, వీటిని డిఫరెంట్ డాక్యుమెంట్స్లో డివైడ్ చేసి ఒక సింగిల్ బుక్ తయారు చేద్దాం. ఓకేనా? అందరికి అర్థమవుతాం కదా నేను చెప్పే పాయింట్? ఓకే, సో ఇప్పుడు మనము స్టార్ట్ చేద్దాం వర్క్. ఓకే, సో చూడండి, నేను ఆల్రెడీ దీనికి కంటెంట్ని సెట్ చేసుకున్నాను, కంటెంట్ ఆల్రెడీ తెచ్చేసుకున్నాను. సో నేను చేయబోయే బుక్ దిస్ ఈజ్ కాల్డ్ జాతకా టైల్స్. జాతకా టైల్స్ అంటే ఒక స్టోరీస్ అన్నమాట. ఇది మన ఏన్షియంట్ స్టోరీస్. ఓకేనా? సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ దీని స్టోరీస్ యొక్క టైటిల్స్ అన్నమాట. ఓకే, సో ఇది స్టోరీస్ యొక్క టైటిల్ అండ్ ఈ స్టోరీస్ యొక్క కంటెంట్ కూడా నేను తెచ్చేసుకున్నాను ఆల్రెడీ. ఓకేనా? సో డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ద బుల్ కాల్డ్ డిలైట్ఫుల్. ఓకే, అట్లానే మనకి ద మౌజ్ మర్చెంట్, అట్లానే ద సైలెంట్ బుద్ధా, అలానే ద డెమాన్ ఇన్ ద డెజర్ట్. ఓకేనా? ఇలా డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ వేరే ఒక ఫ్రెష్గా ఒక ఫోల్డర్ తయారు చేస్తాం. ఓకేనా? ఫ్రెష్గా ఒక ఫోల్డర్ తయారు చేసి, ఓకే, మోరల్ స్టోరీస్ అని పెడదాం. ఓకేనా? మోరల్ స్టోరీస్ అని ఒక ఫోల్డర్ తయారు చేసి, ఇప్పుడు ఈ మోరల్ స్టోరీస్లో ఏం చేస్తాను నేను, సో ఈ కంటెంట్ మొత్తాన్ని పెట్టేస్తాను. ఓకేనా? దే ఆర్ గెటింగ్ మై పాయింట్. సో చూడండి, కంటెంట్ అండ్ కవర్ పేజెస్ చూడండి. దిస్ ఈజ్ బ్యాక్ కవర్. ఓకే, ఇది బ్యాక్ కవరు, అలానే ఇది ఫ్రంట్ కవర్. ఓకేనా? సో ఫ్రంట్ బ్యాక్ కవరు అండ్ అలానే మనకి ఇవన్నీ, దీస్ ఆర్ ఆల్ స్టోరీస్. ఓకేనా? ఇవన్నీ స్టోరీస్. సో ఇవన్నిటిని నేను ఇట్లా కాపీ చేసేసుకొని ఈ మోరల్ స్టోరీస్ అనే ఫోల్డర్లో పెట్టేస్తాను. ఓకేనా? సో మొత్తం కంటెంట్ మొత్తం వచ్చేసింది మనకి. సో మీరు కూడా చేయాల్సిన ఫస్ట్ స్టెప్ కంటెంట్ని తెచ్చేసుకోవాలి. ఓకే సార్. కంటెంట్ అంటే మొత్తం మీకు ఇమేజెస్ కానీ ఇంకా ఎక్స్ట్రా థింగ్స్ ఏముంటాయో అన్నిటిని మీరు తెచ్చేసుకోవాలి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తానో చూడండి. సో నేను ఒక సింపుల్ A5 సైజ్ బుక్ తయారు చేస్తాను.
ఓకేనా. A5 సైజ్. సో A5 సైజ్ బుక్ ఎలా తయారు చేస్తాం మనం? సో Document setup. ఓకే, ఫైల్ న్యూ డాక్యుమెంట్ అండ్ A5 ఇక్కడ చూడండి, ఇక్కడ A5 తీసుకున్నాను. అండ్ దీనికి మనము ఏం చేద్దామంటే ఒక నేమ్ ఇద్దాం మనం. ఓకేనా. Story book. ఓకే, సంథింగ్ లైక్ ఓకే మీరు జాతక టెక్స్ట్ ఆర్ ఓకే స్టోరీ బుక్ అని ఇద్దాం. Yes, sir. ఓకే. సో వచ్చేసి దీని ప్రస్తుతానికి అయితే నేను ఓన్లీ 1 పేజ్ తీసుకున్నాను. ఓకేనా. అండ్ క్రియేట్ అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు నాకు ఒక పేజీ ఇలా క్రియేట్. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, నేను ఒక ఈ పేజ్కి అంటే ఇది ఏదైతే ఈ ఫైల్ ఉందో దీంట్లో నేను పారాగ్రాఫ్ స్టైల్స్ క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా. నేను దీంట్లో పారాగ్రాఫ్ స్టైల్స్ క్రియేట్ చేసుకున్నాను. Yes, sir. గుర్తున్నాయా పారాగ్రాఫ్ స్టైల్స్? Yes, sir. సో పారాగ్రాఫ్ స్టైల్స్ ఎలా క్రియేట్ చేస్తాం మనం? సో చూడండి, విండోస్లో మనకి స్టైల్స్ పారాగ్రాఫ్ స్టైల్స్ ఉన్నాయి. సో దీంట్లో నేను నా హెడ్డింగ్ స్టైల్ ఒకటి, అలానే పారాగ్రాఫ్. ఓకే, పారాగ్రాఫ్కి హెడ్డింగ్కి నేను ఒక స్టైల్స్ క్రియేట్ చేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు ఎలా చేస్తానో చూడండి. సో ఇక్కడ నేను టెక్స్ట్ తీసుకుంటా. సో అందరికీ స్క్రీన్ కనిపిస్తుంది కదా క్లియర్గా? Yes. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఈజ్ నేను ఇక్కడ ఒక నేమ్ ఆఫ్ ద స్టోరీ అన్నమాట. ఫస్ట్ మనకి హెడ్డింగ్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద స్టోరీ ఉంటుంది. ఓకేనా. సో నేను ఒక స్టోరీని సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ నుంచి జస్ట్ మన ఫోల్డర్లోకి వెళ్దాం ఇక్కడ. ఓకే. సో ఫస్ట్ స్టోరీ పేరు వచ్చేసి డెమోన్ ఇన్ ద డెజర్ట్. ఓకేనా. డెమోన్స్ ఇన్ డెజర్ట్. ఓకే. Yes, sir. డెమోన్స్ ఇన్ డెజర్ట్. ఓకే. సో నేను దీన్ని టైప్ చేసుకుంటాను. ఓకేనా. సో డెమోన్స్ ఇన్ డెజర్ట్. సో దీనికి మనం ఒక స్టైల్ క్రియేట్ చేద్దాం. ఓకేనా. సో సంథింగ్ టైమ్స్ న్యూ రోమన్ ఇద్దాం టెక్స్ట్. ఓకేనా. సో చూడండి, ఇక్కడ నేను అది తీసుకున్న వెంటనే ఇక్కడ నాకు ఇట్లా ప్లస్ అని వచ్చేసింది. ఓకేనా. ఓకే. సో అండ్ మీరు కావాలంటే ఇక్కడ న్యూ స్టైల్ తీసుకోవచ్చు. ఓకేనా. సో న్యూ స్టైల్ ఇట్లా అంటే మీరు ఒకసారి ఇక్కడ చేంజెస్ చేసి తీసుకోవచ్చు, లేదంటే మీరు కంప్లీట్లీ దీని స్టైలింగ్ మొత్తం మీరు ఈ విండోలో క్రియేట్ చేసుకోవచ్చు. 2 రకాలుగా చేయొచ్చు. మీరు ఇట్లా చేసుకోవచ్చు. ఓకేనా. ఇలా కూడా చేసుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ ఫస్ట్ స్టైల్స్ ఇచ్చేసి తర్వాత మీరు అక్కడ ఈ డైలాగ్ బాక్స్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ మనము దీనికి నేమ్ ఇద్దాం. నేమ్ ఈజ్ చాప్టర్ టైటిల్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఏం చేద్దామంటే దీనికి టైమ్స్ న్యూ రోమన్ వచ్చేసింది ఎట్లానో, అయితే దీనికి మనము కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేస్తాం. ఓకేనా. Yes. ఓకే. అండ్ ఇప్పుడు మనము సెంటర్ అలైనింగ్ చేసుకుందాం. ఓకేనా. ఓకే, సెంటర్ అలైనింగ్. నేమ్ చూసుకోవాలి. ఓకే, నేమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఓకేనా. రైట్. సో మీరు కావాలి అంటే దీనికి ఒక కలర్ కూడా ఇవ్వచ్చు. మీరు హెడ్డింగ్స్కి మీరు కావాలంటే ఏదన్నా కలర్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఓకే కొట్టేసి. ఓకేనా. సో చూడండి, ఇక్కడ మనకి చాప్టర్ టైటిల్ స్టైల్ వచ్చేసింది. ఓకేనా. సో అలానే ఇప్పుడు మనము పారాగ్రాఫ్ స్టైల్ క్రియేట్ చేద్దాం. సో నేను ఒక టెక్స్ట్ తీసుకుంటాను, టైప్ టు, అండ్ ఇక్కడ మనం ఒక పారాగ్రాఫ్ క్రియేట్ చేద్దాం. ఓకేనా. రైట్ క్లిక్, ఫిల్ విత్ ప్లేస్ హోల్డర్ టెక్స్ట్. డమ్మీ పారాగ్రాఫ్ తీసుకున్నాం. ఓకేనా. తీసుకొని ఇప్పుడు మనము ఏం చేద్దాం, మనం నెక్స్ట్ ఇక్కడ న్యూ స్టైల్ క్రియేట్ చేసాం. అండ్ ఇక్కడ మనము ఏం చేద్దామంటే
దీనికి కూడా మనం టైమ్స్ న్యూ రోమన్ ఇద్దాం. ఓకేనా, టైమ్స్ న్యూ రోమన్ ఇచ్చేసి టెక్స్ట్ కావాలంటే కొంచెం మనము పెద్ద చేసుకుందాం. కాకపోతే ఈ టెక్స్ట్ వచ్చేసి మనకి మన టైటిల్ కంటే చిన్నగానే ఉండాలి. ఓకేనా, టైటిల్ కంటే, ఎందుకంటే దిస్ ఇస్ అ పారాగ్రాఫ్, ఎప్పుడు చిన్నగా ఉంటుంది. అండ్ దీనికి మనం నేమ్ ఇద్దాం పారా స్టైల్. ఓకేనా, సో పారా స్టైల్ అని నేమ్ ఇచ్చాను. ఓకేనా, ఎస్ సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ ఇండెంట్స్ అండ్ స్పేసింగ్లోకి వద్దాం. ఇండెంట్స్ అండ్ స్పేసింగ్లో ఇక్కడ మనము లెఫ్ట్ జస్టిఫై పెట్టేద్దాం. ఓకేనా, సో 2 sides మనకి ఈక్వల్ అలైన్మెంట్ వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఓకే కొట్టేద్దాం. సో చూడండి, ఇక్కడ నేను నా చాప్టర్ టైటిల్ అండ్ అదే చాప్టర్ టైటిల్ అంటే చాప్టర్ టైటిల్ స్టైల్ అండ్ పారాగ్రాఫ్ స్టైల్, ఓకే, రెండు క్రియేట్ చేసేసాను. ఓకేనా, ఎస్ సార్. మీరు కావాలంటే వీటిని డిలీట్ చేసేసుకోవచ్చు. ఓకేనా, వీటిని డిలీట్ చేసుకోవచ్చు. అయితే ఇవి అలానే ఉంటాయి, మీకు స్టైల్స్ మాత్రం అలానే సేవ్ అయి ఉంటాయి. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంచెం ఒక టఫ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది, మీకు కొంచెం డిఫికల్ట్ పార్ట్. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మాస్టర్ పేజెస్లోకి వెళ్తాను. ఓకేనా, చూడండి, మాస్టర్ పేజెస్లోకి వెళ్తాను. సో మాస్టర్ పేజ్లో మనము ఏం చేద్దామంటే, చూడండి, మాస్టర్ పేజ్లో నేను ఇప్పుడు వేరియబుల్స్ క్రియేట్ చేస్తాను. ఓకేనా, సో ఈ వర్డ్ మీరు ఫస్ట్ టైం వింటున్నారు. ఓకే, సో ఏంటది వేరియబుల్స్. ఎస్ సార్. సో వేరియబుల్స్ అంటే ఏంటి? మీలో ఎవరికైనా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉందా? ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్స్ నేర్చుకున్నారా? C++, జావా. ఎస్, ఏ వేరియబుల్స్. సో ఎవరికైతే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉందో దాంట్లో మీరు వేరియబుల్ అనే వర్డ్ చాలాసార్లు వినుంటారు. ఓకే, వేరియబుల్ అంటే ఏదైనా డేటాని స్టోర్ చేసుకునేది అన్నమాట. స్టోర్ చేసుకునేది ABC. సో వాల్యూ స్టోర్ చేసుకునేదాన్ని వేరియబుల్ అంటే. ఇక్కడ కూడా మనము ఒక వేరియబుల్ అంటే ఇక్కడ ఒక సమ్ టైటిల్ స్టోర్ చేసుకుని ఒక వేరియబుల్ తయారు చేస్తాం. ఓకేనా, సో ఎలా తయారు చేస్తాం మనం? సో చూడండి, మీరు మాస్టర్ పేజ్లోకి రావాలి. ఓకే, మాస్టర్ పేజ్లోకి రావాలి. అండ్ వచ్చిన తర్వాత అండ్ ఏం చేయాలో చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, క్యాలెండర్ ఎవరు చేయలేదేంటి అసలు? ఎవరు చేయలేదా క్యాలెండర్? చేయలేదు సార్ ఇంకా. ఎందుకలా? లేదు సార్, అంటే ఇంకా నాకు సునీత, సంతోష్, కృష్ణ క్యాలెండర్ ఎవరు చేయలేదా? నాకు బేసికలీ ఇది సేవ్ చేయడం అర్థం కాలేదు సార్. అది ఒకటి చేసిన తర్వాత నిన్న సేవ్ చేస్తే అన్ని పోయాయి సార్. అది కంటెంట్ అంతా ఒకే దాంట్లో పెట్టుకొని చెయ్యాలి అన్నది నాకు ఈ రోజే తెలిసింది. కృష్ణ, సునీత మీరేమైంది మరి? నేను చేస్తాను సార్, నేను పంపిస్తాను. క్యాలెండర్ సార్ పంపిస్తాను. కృష్ణ మరి నువ్వు? సార్ నేను సార్. నేను మీకు అందుకే రికార్డింగ్ ఇస్తున్నా, మీకు ప్రాబ్లం అవుతుందని. ఓకే, సో చూడండి ఇక్కడ మనకి టైప్లో, ఓకేనా, టైప్లో మనకి టెక్స్ట్ వేరియబుల్స్ ఇక్కడ డిఫైన్ అని ఉందా? సో ఇందులోకి వద్దాము. ఓకేనా, సో ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చూస్తుంటే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ న్యూ అని క్లిక్ చేద్దాం. ఓకేనా, సో న్యూ అని క్లిక్ చేసిన తర్వాత మనము ఇక్కడ మనము మన వేరియబుల్కి పేరు ఇవ్వచ్చు. ఓకేనా, మీరు ఏం చేయొచ్చు అంటే దీనికి బుక్ టైటిల్ అని ఇవ్వచ్చు. ఓకేనా, బుక్ టైటిల్. ఇప్పుడు ఈ బుక్ పేరు జాతకా టైల్స్. ఓకేనా, సో మీరు బుక్కి నేమ్ పేరు ఇవ్వచ్చు. అండ్ దీనికి మీరు జాతకా టైల్స్ అని ఇట్లా ఇవ్వచ్చు. ఓకేనా, కస్టమ్ టెక్స్ట్ తీసుకొని జాతకా టైల్స్ అని పేరు ఇచ్చాను. ఓకేనా, అర్థమైందా అందరికీ? ఎస్ సార్. సో ఇక్కడ ఒక వేరియబుల్ పేరు బుక్ టైటిల్,
Sir, కంటెంట్ వేరియబుల్లో ఉన్న వాల్యూ పేరు జాతక టైల్స్. ఓకేనా? సో ఇప్పుడు ఓకే కొట్టేద్దాం. ఓకే, సో ఇక్కడ నేను సార్ సార్ మళ్ళీ చెప్పాలా సార్? సార్ ఐ గాట్ డిస్కనెక్టెడ్ సార్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు న్యూ అని కొట్టాలి. ఇక్కడ వరకు వచ్చి అర్థమైందా మీకు? ఒక నిమిషం. సార్ సార్ మళ్ళీ చెప్పండి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే టైప్లోకి వచ్చి టెక్స్ట్ వేరియబుల్స్లోకి వచ్చి డిఫైన్ అని కొట్టాలి. ఓకే డిఫైన్ అని కొట్టేసి ఇక్కడ మీరు న్యూ అని కొట్టాలి. ఓకే, న్యూ అని కొట్టి ఇక్కడ మీరు వేరియబుల్ పేరు ఇవ్వాలి. వేరియబుల్ పేరు మనం ఆల్రెడీ ఇచ్చాము. ఓకే, మనం బుక్ టైటిల్ అని ఇచ్చాం. అండ్ దాని వాల్యూ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్లో ఉంటుంది, జాతక టేల్స్ అని వాల్యూ ఇచ్చాము. అండ్ ఇక్కడ కస్టమ్ టెక్స్ట్ అని తీసుకున్నాం. ఓకే ఓకేనా? ఇప్పుడు ఓకే ఓకే ఆల్రెడీ చేసేసాను. ఇప్పుడు నేను డన్ అంటాను. ఓకే, అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము ఒక రన్నింగ్ హెడర్ తయారు చేద్దాం. రన్నింగ్ హెడర్. ఓకే, రన్నింగ్ హెడర్ అంటే ఏంటి? రన్నింగ్ హెడర్ అంటే చూడండి, అన్నిట్లో ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ స్కూల్ బుక్స్, మీ దగ్గర స్కూల్ బుక్స్ ఉన్నాయా? మీ 10th క్లాస్ కానీ లేకపోతే మీ ఇంటర్మీడియట్ బుక్స్ కానీ డిగ్రీ ఇంజనీరింగ్ బుక్స్ కానీ మీరు బుక్స్ అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా? చూడండి, ఆ బుక్స్లో మనం ఏ చాప్టర్ చదువుతున్నామో ఆ చాప్టర్ యొక్క టైటిల్ మనకి లోపల పేజెస్లో కూడా, అంటే ఆ చాప్టర్ యొక్క లోపల పేజెస్లో కూడా కనిపిస్తుంది. ఓకే, సో సడన్గా మీరు ఏదైనా ఒక చాప్టర్ ఓపెన్ చేసేసారనుకో, అంటే చాప్టర్ యొక్క ఇన్సైడ్ పేజెస్ ఓపెన్ చేశారనుకోండి, సో మీరు ఏ చాప్టర్ చదువుతున్నారు అనేది తెలియడానికి మీకు పైన టాప్ రైట్ కార్నర్ కానీ టాప్ లెఫ్ట్ కార్నర్లో కానీ ఆ చాప్టర్ యొక్క టైటిల్ కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనము అది క్రియేట్ చేయాలి. దాన్ని ఏమంటారు? రన్నింగ్ హెడర్ అని. ఓకేనా? సో రన్నింగ్ హెడర్ ఎలా చేస్తానో చూడండి. సో ఇక్కడ నేను మళ్ళీ టైప్లోకి వెళ్ళి టెక్స్ట్ వేరియబుల్స్, ఓకే, డిఫైన్ అన్నాం. సో డిఫైన్ అన్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ న్యూ అందాం. న్యూ అనేసి ఇక్కడ మనము రన్నింగ్ హెడర్ పారాగ్రాఫ్ స్టైల్ తీసుకున్నాం. ఓకేనా? రన్నింగ్ హెడర్ పారాగ్రాఫ్ స్టైల్. అండ్ ఈ రన్నింగ్ హెడర్ పేరు మనకి ఏమి ఇద్దామంటే ఓకే స్టోరీ చాప్టర్. ఓకే, దిస్ ఈస్ అ వేరియబుల్ నేమ్. ఓకే ఓకే స్టోరీ టైటిల్, స్టోరీ హెడింగ్. అండ్ ఇక్కడ మనకి చూడండి స్టైల్ అని ఉంది, చూసారా? స్టైల్ అని ఉందా? అవును సార్. సో ఇప్పుడే మనం ఒక స్టైల్ తయారు చేసాం. ఏంటా స్టైల్? సో చాప్టర్ టైటిల్ పారా స్టైల్. సో మనం చాప్టర్ టైటిల్ తీసుకున్నాం. ఓకేనా? సో రన్నింగ్ హెడర్ మనకి వేరియబుల్ పేరు ఇది అన్నమాట. ఓకేనా? రన్నింగ్ హెడర్ వేరియబుల్ పేరు అంటే ఎక్కడెక్కడైతే మీరు ఈ వేరియబుల్ పెడతారో, ఓకే, ఆ వేరియబుల్ మన చాప్టర్ టైటిల్ ఏముందో చూసి దాని పేరు ఇచ్చేస్తుంది అన్నమాట, ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది. సో మనకి చాలా టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక 500-600 పేజెస్ బుక్ ఉంది అనుకుందాం మీ దగ్గర. ఓకే, సో అంత పెద్ద బుక్లో మీరు ప్రతి చాప్టర్కి ప్రతి చాప్టర్ యొక్క ఇన్సైడ్ పేజెస్లో మీరు దాని నేమ్స్ పెట్టాలంటే మీకు చాలా టైం కన్జ్యూమింగ్ అవుతుంది. సో దాని బదులు మీరు ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటే ఆ వేరియబులే మీకోసం అన్ని పనులు చేసేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనము సింపుల్గా ఓకే కొట్టేద్దాం. సో ఇప్పుడు మనకి చూడండి బుక్ టైటిల్ వచ్చేసింది, అలానే స్టోరీ హెడ్డింగ్ అంటే ఈ రన్నింగ్ హెడర్ వచ్చేసింది. ఇప్పుడు దాన్ని క్లిక్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఒక టెక్స్ట్ తీసుకుంటాం. ఓకేనా? సో నాకు ఇక్కడ లెట్స్ సే ఓకే ఇక్కడ నాకు రన్నింగ్ హెడర్ కావాలి. మీరు రన్నింగ్ హెడర్ కావాలంటే పైన పెట్టుకోవచ్చు లేదా కింద పెట్టుకోవచ్చు. ఓకేనా? సో మనము కింద పెడదాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఏం చేస్తాం, రైట్ క్లిక్, ఓకే, ఇన్సర్ట్ వేరియబుల్. ఓకేనా? ఇన్సర్ట్ వేరియబుల్ అండ్ స్టోరీ హెడింగ్ ఇట్లా పెట్టండి. ఓకేనా? సో దిస్ ఈస్ ద థింగ్. అండ్ బుక్ పేరు వచ్చేసి మనము ఇక్కడ, సో బుక్ పేరు ఎట్లా పెట్టాలి మనము చూడండి, ప్లస్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, మనకి ఇన్సర్ట్ వేరియబుల్ బుక్ టైటిల్. ఓకేనా? సో చూడండి ఆటోమేటిక్ మనకి జాతక టైల్స్ అని వచ్చేసింది అక్కడ.
ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది మనకి ఓన్లీ లెఫ్ట్ సైడ్ పేజెస్లో వస్తుంది. సో మనకి రైట్ సైడ్ పేజెస్లో కూడా రావాలి. ఓకేనా. సో ఇప్పుడు ఈ పేజెస్లో కూడా వచ్చేసింది. సో మన స్టోరీ హెడ్డింగ్ వచ్చేసింది 2 పేజెస్లో. అట్లానే మన బుక్ టైటిల్ వచ్చేసింది. ఓకే, ఇక్కడ ఈ పేజ్లో కూడా రావాలి. ఓకేనా. సో ఆల్టర్ సో దీనికి కావాలంటే మీరు మంచి స్టైల్స్ అవి ఇచ్చుకోండి. ఓకే, ఈ ఫాంట్ స్టైల్స్ అవన్నీ ఇచ్చుకోండి. కానీ నేనైతే సింపుల్గా పెడతాను. రైట్. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ మనకి పేజ్ నెంబర్ కూడా వచ్చేలా చేసేద్దాం మనం. ఓకేనా. సో సింపుల్గా మనం ఇక్కడ ఓకే పేజ్ నెంబర్ మనకి బాటమ్ రైట్ కార్నర్లో పెడతాం. ఓకేనా. సో సింపుల్గా మీరు ఇన్సర్ట్ వేరియబుల్ కాదు, ఇన్సర్ట్ స్పెషల్ క్యారెక్టర్స్. ఇది ఆల్రెడీ నేను మీకు చెప్పాను, గుర్తుందా? ఓకేనా. సో ఇక్కడ మీరు మార్కర్స్ కరెంట్ పేజ్ నెంబర్. ఓకేనా. సో ఇలా మీరు పెట్టేసుకోవాలి. ఓకే, అండ్ దీన్ని మనం కావాలంటే రైట్ అలైన్ చేసుకోవాలి. ఓకేనా. అండ్ చిన్నగా వచ్చేస్తుంది పేజ్ నెంబరు. సో ఇట్లా మనం ఈ పేజ్లో కూడా పెట్టేద్దాం. ఆల్ట్ టు డ్రాగ్ చేస్తే మనకి ఈ పేజ్లో కూడా వచ్చేస్తుంది. సో చూడండి, ఇదంతా మనము ఇక్కడ చేస్తున్నాం, మాస్టర్ పేజెస్లో చేస్తున్నాం. ఓకేనా. సో ఈ కామన్ గా వచ్చేవన్నీ మాస్టర్ పేజ్ లో ఈ పేజ్లో మొత్తం మనం మాస్టర్ పేజ్లోనే చేస్తున్నాం ఇదంతా. ఓకేనా. సో ఇప్పుడు మనము మన ఇండివిజువల్ పేజ్లోకి వచ్చేద్దాం. ఓకేనా. సో చూడండి, సో ఇండివిజువల్ పేజ్లోకి వచ్చేసాం. ఇక్కడ రాగానే మీకు పెద్దగా ఏమీ కనిపించట్లేదు ఇక్కడ. ఓకే, చూడండి, మన రన్నింగ్ హెడర్ ఏం కనిపించట్లేదు, నంబర్ మాత్రం కనిపిస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, నేను నా ఫస్ట్ ఏదైతే స్టోరీ ఉందో ఆ స్టోరీది మ్యాటర్ పెడతాను. ఓకేనా. ఫస్ట్ స్టోరీది మ్యాటర్ పెడతాను. ఓకేనా. సో ఎలా పెడతాను నేను, అందుకే నేను ఆల్రెడీ నా స్టోరీ మొత్తాన్ని నేను కంటెంట్ని నేను గ్యాదర్ చేసుకున్నాను. ఓకేనా. సో ఇక్కడ మనం మోరల్ స్టోరీస్లోకి వద్దాం. ఓకేనా. సో మన ఫస్ట్ స్టోరీ వచ్చేసి ద డెమాన్ ఇన్ డెజర్ట్. ఓకేనా. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనం దీన్ని ఎలా మొదలు పెట్టాలంటే మనము మన స్టోరీ యొక్క టైటిల్తో స్టార్ట్ చేద్దాం. ఓకేనా. కంటెంట్, ఇదంతా కంటెంట్, స్టోరీ యొక్క కంటెంట్ ఇది. ఓకే, సో ఎలా స్టార్ట్ చేయాలి మనం? సో చూడండి, నేను టెక్స్ట్ తీసుకున్నాను కదా, టెక్స్ట్ తీసుకొని ఇట్లా నేను ఫస్ట్ టైటిల్తో మొదలు పెడతాను. ఓకేనా. సో నేను ఫస్ట్ అయితే నార్మల్గా నేను దీన్ని టైప్ చేసేస్తాను. ఓకేనా. డెమాన్ ఇన్ డెజర్ట్. ఓకేనా, పెట్టానా? ఇప్పుడు దీనికి మనము ఇందాకనే మనం ఒక చాప్టర్ టైటిల్ ఇచ్చామా? సో చూడండి, అది నేను దీనికి అప్లై చేయాలి. చూడండి. ఓకే, సో అప్లై చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా అది డిటెక్ట్ చేసేసుకుంది, చూసారా? అవును సార్. ఓకే, సో చూడండి మనకి ఎంత టైం సేవ్ అవుతుందో. ఓకే, సో ఇక్కడ మనకి ఇప్పుడు ప్రతి పేజ్లో వచ్చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మన కంటెంట్ని తీసుకొద్దాం. సో అంటే ఈ డెమాన్ అండ్ డెజర్ట్ కంటెంట్ని తీసుకురావాలి. సో ఎట్లా చేస్తాం మనము? చూడండి, మనము ఇక్కడ ఫైల్లో ఓకే ప్లేస్ అంటాం. సో ఫైల్ ప్లేస్ అన్న తర్వాత మనము ఈ మోరల్ స్టోరీస్ ఈ ఫోల్డర్లోకి వెళ్దాం. మనము ఫస్ట్ స్టోరీని తీసుకొద్దాం. ఓకేనా. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా, ఇగో టెక్స్ట్ డాక్యుమెంట్ ఉంది కదా, ఇది ఇలా సెలెక్ట్ చేసుకొని ఇట్లా ఓపెన్ అంటాం. సో ఓపెన్ అన్న తర్వాత సో చూడండి, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ పారా స్టైల్ని యాక్టివ్గా పెట్టుకోండి. ఓకేనా, ఎందుకంటే ఇది మన కంటెంట్ మొత్తం పారా స్టైల్లో ఉండాలి. పాయింట్ అర్థమవుతుందా మీకు? ఓకే, ఇప్పుడు చూడండి, నేను నార్మల్గా క్లిక్ చేస్తే ఓన్లీ సింగిల్ పేజ్లో వచ్చేస్తుంది స్టోరీ మొత్తం. కానీ నాకు సింగిల్ పేజ్లో రాకూడదు, మోర్ దాన్ 1 పేజ్లో రావాలి. సో షిఫ్ట్ పట్టుకొని సింపుల్గా మీరు క్లిక్ చేయండి. సో చూడండి, ఇక్కడ పేజ్ నెంబర్తో సహా మనకి అండ్ అట్లానే వేరియబుల్స్తో సహా మనకి వచ్చేసింది. అలానే మనకి చూడండి ప్రతి పేజ్లో టాప్ రైట్ కార్నర్కి మన బుక్ యొక్క టైటిల్ కూడా వచ్చేసింది. ఓకేనా. సో చూసారా? సో
మనకి ఎంత టైం సేవ్ అవుతుంది ఒక బుక్ డిజైన్ చేయడానికి. చూడండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్. సో నేను స్టార్టింగ్లో ఏం చెప్తున్నాను మీకు, స్టార్టింగ్లో ఇక్కడ మనము సపరేట్ డాక్యుమెంట్స్ చేస్తాం. ఒక్కొక్క స్టోరీకి సపరేట్ డాక్యుమెంట్ చేస్తాం, చేసేసి అన్ని డాక్యుమెంట్స్ని కంబైన్ చేస్తామని నేను మీకు చెప్తాను. అన్నారు సార్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ డాక్యుమెంట్ని నేను ఫస్ట్ INDD ఫార్మాట్లో సేవ్ చేసుకుంటాను. ఓకేనా? సో ఎలా సేవ్ చేసుకుంటానో చూడండి. సో నేను ఫైల్ సేవ్ యాజ్ అంటాను. ఓకేనా? సేవ్ యాజ్ అనేది సేమ్ మనము మన ఏదైతే మన ఫోల్డర్ ఉందో మోరల్ స్టోరీస్ అని, సో ఈ ఫోల్డర్లో నేను చూడండి, ఇది నేను ఏం చేస్తాను, ఇది నా ఫస్ట్ స్టోరీ. సో నా ఫస్ట్ స్టోరీ పేరు ఏంటి, నా ఫస్ట్ స్టోరీ పేరు డెమోన్ ఇన్ డెజర్ట్. ఓకేనా? సో డెమోన్ ఇన్ డెజర్ట్ అండ్ ఎక్స్టెన్షన్ చూసుకోండి మీరు, INDD. ఓకేనా? సో INDD ఫార్మాట్లో మనం సేవ్ చేస్తాం. ఓకేనా? సో మన ఫస్ట్ స్టోరీ సేవ్ అయిపోయింది. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము ఏం చేయాలో చూడండి. ఇప్పుడు నేను ఒక కవర్ పేజ్ డిజైన్ చేస్తాను. ఓకేనా? కవర్ పేజ్. సో ఫైల్ న్యూ డాక్యుమెంట్. ఓకే, సో సేమ్ A5 డాక్యుమెంట్, సింగిల్ పేజ్. అండ్ ఈ పేజ్లో మనము కవర్ పేజ్ డిజైన్ చేద్దాం. ఓకేనా? సో కవర్ పేజ్ ఎట్లా చేస్తాం మనం, ఆల్రెడీ నేను కవర్ పేజ్ కూడా నేను తెచ్చేసుకున్నా. మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఒక ఫ్రేమ్ టూల్ తీసుకోండి, రెక్టాంగులర్ ఫ్రేమ్ టూల్ తీసుకొని ఇక్కడ మీరు మొత్తం ఇలా స్ట్రెచ్ చేసుకోండి అండ్ Ctrl D క్లిక్ చేయండి. ఓకేనా? Ctrl D క్లిక్ చేసి ఇక్కడ మన కవర్ పేజ్ ఉంది. ఓకేనా? కవర్ పేజ్ తీసుకోండి. ఓకే, అండ్ దీన్ని మనం ఏం చేద్దాం, రైట్ క్లిక్ ఫిట్టింగ్ ఫిల్ ఫ్రేమ్. ఓకేనా? అండ్ ఇది కొంచెం హై క్వాలిటీలో రావాలంటే రైట్ క్లిక్ డిస్ప్లే పర్ఫార్మెన్స్ హై క్వాలిటీ డిస్ప్లే. ఓకేనా? సో ఇప్పుడు మనకి మన కవర్ పేజ్ వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు నేను కవర్ పేజ్ని కూడా సేవ్ చేసుకుంటాను. ఓకే, ఫైల్ సేవ్ యాజ్ అండ్ ఏం చేయాలి మనం, కవర్ పేజ్ పేరు వచ్చేసి మనకి కవర్ పేజ్ అని పెట్టేద్దాం. ఓకేనా? కవర్ పేజ్ అండ్ దీని ఎక్స్టెన్షన్ కూడా మనకి INDDలో రావాలి. ఓకేనా? సో కవర్ పేజ్ కూడా మనకి సేవ్ అయిపోయింది. కవర్ పేజ్ వచ్చింది, ఒక ఫస్ట్ స్టోరీ వచ్చేసింది మనకి. ఓకేనా? సో ఇప్పుడు ఇంకా మనకి మిగతావి రావాలి. ఓకేనా? అయితే చూడండి, ఇప్పుడు అసలు విషయం చూడండి, ఇప్పుడు ట్రిక్కీ విషయం తెలుస్తుంది. నేను ఇప్పుడు బుక్ చేయాలనుకుంటా. ఓకేనా? బుక్కి కవర్ పేజ్ ఉంది అండ్ ఒక స్టోరీ ఉంది. ఓకేనా? ఒక 3 పేజెస్ది స్టోరీ ఉంది అండ్ అలానే ఫ్రంట్ కవర్ ఉంది. ఇది ఫ్రంట్ కవర్. ఓకేనా? సో నేను ఇప్పుడు ఒక బుక్ చేయాలంటే నేను ఒక ఆప్షన్ ఓపెన్ చేసుకుంటా. ఏంటది చూడండి, ఫైల్ న్యూ. ఈసారి డాక్యుమెంట్ బదులు నేను బుక్ సెలెక్ట్ చేసుకుంటా. ఓకేనా? సో బుక్ సెలెక్ట్ చేసుకొని సో ఈ బుక్ని ఫస్ట్ సేవ్ చేసుకున్నాం మనం. సో మనది డెస్క్టాప్లోకి వెళ్ళి సేమ్ మన ఏ ఫోల్డర్లో అయితే మనం చేస్తున్నామో ఆ ఫోల్డర్లోకి వెళ్ళాం. అక్కడ మోరల్ స్టోరీస్ ఉంది కదా. సో నేను దీని పేరు వచ్చేసి జాతకా టైల్స్ అన్నట్టు అంతేనా, జాతకా టైల్స్. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి, ఎక్స్టెన్షన్ చూడండి, ఇక్కడ అందరికి కనిపిస్తుందా, INDD అంటే ఇది డిజైన్ బుక్ అన్నమాట. ఓకే, సో సేవ్ కొట్టేది. ఓకేనా? సో చూడండి, సేవ్ కొట్టిన వెంటనే మనకి ఒక చిన్న డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు ఈ డైలాగ్ బాక్స్లో మనం ఏం చేయాలంటే మన డాక్యుమెంట్స్ని యాడ్ చేయాలి. ఓకేనా? ఈ డైలాగ్ బాక్స్లో మన డాక్యుమెంట్స్ని యాడ్ చేయాలి. సో ఎలా యాడ్ చేస్తాం, సో చూడండి, ఇక్కడ మనము ప్లస్ సింబల్ ఉందా, సో ఈ ప్లస్ సింబల్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి సో మన డెస్క్టాప్లో మోరల్ స్టోరీస్ అనేది, సో ఈ మోరల్ స్టోరీస్లో ఈ 2 డాక్యుమెంట్స్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అన్నమాట. సో చూడండి, ఇక్కడ మన బుక్లో ఈ 2 డాక్యుమెంట్స్ యాడ్ అయిపోయాయి. ఓకేనా? సో అండ్ ఆటోమేటిక్గా అది పేజెస్ కూడా చూసింది.
ఇది కవర్ పేజ్ ఫస్ట్, తర్వాత డెమోన్ ఇన్ డెజర్ట్ 2 to 4 అని వచ్చింది. ఓకే, అయితే ఇక్కడ అసలు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చూడండి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఇక్కడ మీకు ఒక చిన్న ఐకాన్ లా కనిపిస్తుంది. అందరికి కనిపిస్తుందా? Yes, sir. Copy symbol అండి. సో ఇది స్టైల్ సోర్స్ అన్నమాట. ఓకేనా, స్టైల్ సోర్స్ అంటారు. అంటే ఇప్పుడు ఏదైతే మనము స్టైల్స్ ఈ డెమోన్ ఇన్ డెజర్ట్ అనే డాక్యుమెంట్లో తయారు చేసామో ఆ స్టైల్స్ మనకి వేరే డాక్యుమెంట్స్లో రావాలి. అర్థమైందా నేను చెప్పేది? ఇప్పుడు మనం ఇంకా 2-3 స్టోరీస్ చేయాల్సి వస్తుంది, కానీ మళ్ళీ ఆ 2-3 స్టోరీస్ అంటే మళ్ళీ సపరేట్ డాక్యుమెంట్లు తీసుకొని చేస్తాం. కానీ దాంట్లో మళ్ళీ సపరేట్గా మనం స్టైల్స్ క్రియేట్ చేయాలి. కానీ ఆ ప్రాబ్లం లేకుండా మనం ఏం చేయాలి, మనము స్టైల్స్ అన్ని పేజెస్లో వచ్చేలాగా చేయాలి. సో దానికి ఈ మన డెమోన్ ఇన్ డెజర్ట్లో ఉన్న స్టైల్స్ని మనము తీసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ డెమోన్ ఇన్ డెజర్ట్ స్టైల్ సోర్స్లో పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది కవర్ పేజ్ దగ్గర ఉంది, అయితే నేను డెమోన్ ఇన్ డెజర్ట్ దగ్గర ఇట్లా పెట్టేశాను స్టైల్ సోర్స్. ఓకేనా, వచ్చిందా? అంటే ఇప్పుడు దీంట్లో ఉన్న స్టైల్స్ని మనము ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తాం వేరే పేజెస్లోకి, అంటే వేరే డాక్యుమెంట్స్లోకి, పేజెస్లో కాదు వేరే డాక్యుమెంట్స్లోకి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చూడండి, నేను ఇంకొక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాను ఫస్ట్. ఓకేనా, ఇంకో స్టోరీ క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా, సో ఫైల్ న్యూ డాక్యుమెంట్. సో మళ్ళీ ఇక్కడ క్రియేట్ అంట. సో ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడే నేను దీంట్లో స్టోరీ పేస్ట్ చేయను. సో నేను ఏం చేస్తానో చూడండి. ఓకేనా, ఫస్ట్ దీన్ని సేవ్ చేసుకుందాం. ఓకే, ఫైల్ సేవ్ యాజ్. ఓకే, దీని పేరేమి ఇవ్వాలి మనకి? నెక్స్ట్ స్టోరీ పేరేంటి చూడండి ఒకసారి. ఓకే, ద మౌజ్ మర్చెంట్. ఓకే, ద మౌజ్ మర్చెంట్ అన్నమాట. సో దీని పేరు ద మౌజ్ మర్చెంట్ అని. ఓకే, అండ్ ఎక్కడ ఇస్తున్నారో చూసుకోండి అక్కడ. ఓకే, ద మౌజ్ మర్చెంట్. ఓకే, ఇది సెకండ్ స్టోరీ. ఓకేనా, ఇది సెకండ్ స్టోరీ, ద మౌజ్ మర్చెంట్ అనేది సెకండ్ స్టోరీ. అట్లానే ఇంకా మిగతా స్టోరీస్ కూడా ఫస్ట్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి సేవ్ చేసేద్దాం. ఇంకా నేను ఇంపోర్ట్ చేయలేదు నేను. ఓకేనా, ఓకే, ఇంకా నేను అన్నిట్లోకి స్టోరీ ఇంపోర్ట్ చేయలేదు. సో ఫైల్ న్యూ డాక్యుమెంట్ అగైన్ A5 సైజ్. ఓకే, సో మళ్ళీ దీన్ని ఏం చేద్దాం మనం, ఫైల్ సేవ్ యాజ్. సో ఇంకో స్టోరీ ఏంటి మనకి, ద సైలెంట్ బుద్ధ. ఓకేనా, సో ద సైలెంట్ బుద్ధ. ఓకే, సో ఇక్కడ మనకి 3 స్టోరీస్ సేవ్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ స్టోరీ ఉంది మనకి. ఓకే, సో ఏంటి ఆ స్టోరీ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ద బుల్ కాల్డ్ డిలైట్ఫుల్. ఓకే, సో దాన్ని కూడా మనం సేవ్ చేసేద్దాం. ఓకేనా, ద బుల్ కాల్డ్ డిలైట్ఫుల్. ఓకే, సో చూడండి, ఇప్పుడు మనకి అన్ని స్టోరీస్వి డాక్యుమెంట్స్ సేవ్ అయిపోయాయి. ఓకేనా, ఓకే, ఇప్పుడు మనము వీటిని కూడా మన దాంట్లో యాడ్ చేసేద్దాం. ఓకేనా, సో ఎలా యాడ్ చేస్తాం మనము, మళ్ళీ ఇక్కడ ప్లస్ క్లిక్ చేసుకొని ఇగో చూడండి, ఇవన్నిటిని మీరు యాడ్ చేసుకోండి. ఓకే, బుల్ కాల్ డిలైట్ఫుల్, మౌజ్ మర్చెంట్, సైలెంట్. ఇంతేనా? 3 కదా? ఓకే, సో ఇలా యాడ్ చేసేస్తాం. ఓకేనా, అయితే ఇక్కడ మీరు ఆర్డర్ చేంజ్ చేసుకోండి. యాక్చువల్లీ మనకి సెకండ్ స్టోరీ మౌజ్ మర్చెంట్ కదా, సో దీన్ని ఇట్లా పైకి లాగాం. ఓకేనా, థర్డ్ వచ్చేసి సైలెంట్ బుద్ధ. ఓకేనా, సో లాస్ట్ వచ్చేసి ద బుల్ కాల్ డిలైట్. ఓకేనా, ఆర్డర్ వచ్చేసింది ఇక్కడ.
లేదు సార్. ఇప్పుడు మనము చూడండి, ఇప్పుడు మనం కంటెంట్ ఇంకా నేను కంటెంట్ ఇప్పుడే పెట్టాను నేను. ఇంకొక స్టెప్ ఉంది మనకి చేయాల్సింది. ఏంటా స్టెప్? మనకి ఈ డెమోన్ అండ్ డిజర్ట్లో ఉన్న స్టైల్స్ వేరే పేజెస్లోకి రావాలి. సో ఎలా వస్తాయి చూడండి. వీటన్నిటిని మనం ఇలా షిఫ్ట్ పట్టుకొని ఇలా సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా? షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఈ డైలాగ్ బాక్స్ ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో ఒక చిన్న బటన్ ఉంది, కనిపిస్తుంది అందరికీ? Yes, sir. ఓకే, ఈ బటన్ని క్లిక్ చేయండి. బటన్ని క్లిక్ చేసి ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంది, ఏంటది? సింక్రోనైజ్ ఆప్షన్. ఓకేనా? సో ఇది ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకి ఈ డైలాగ్ బాక్స్ ఉంది. సో ఈ డైలాగ్ బాక్స్లో మనకి స్టైల్స్ అన్నీ కావాలి. ఓకే, అంటే మన ఈ డెమోన్ అండ్ డిజర్ట్లో ఉన్న స్టైల్స్ అన్నీ కావాలి మనకి. అలానే ఆ డెమోన్ అండ్ డిజర్ట్లో ఏదైతే మాస్టర్ పేజెస్లో మనం ఏవైతే వేరియబుల్స్ అవి చేసామో అవి కూడా కావాలి మనకి. ఓకేనా? వేరియబుల్స్ కావాలి, అలానే మనకి ఇంకేం కావాలి, మనకి ఇంకేమైనా స్టైల్స్ ఏవైతే క్రియేట్ చేసామో ఆ స్టైల్స్ కూడా కావాలి. పారాగ్రాఫ్ స్టైల్స్ కావాలి, వేరియబుల్స్ కావాలి. ఓకేనా? సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మనం మాస్టర్ పేజ్ కూడా ఇక్కడ ఆన్ చేసుకోవాలి. మాస్టర్ పేజ్ ఒక్కొక్కసారి ఆన్ ఉండదు, మీరు ఆన్ చేసుకోవాలి. ఓకేనా? సో అందరికీ కన్ఫ్యూజన్ ఉందా ఏంటి? లేదు సార్. ఓకే, సో చూడండి ఇక్కడ సింక్రోనైజ్ అని కొట్టండి. సింక్రోనైజ్. ఓకే ఓకే కొట్టేసి చూసారా? ఇప్పుడు అన్ని డాక్యుమెంట్స్లోకి మన ఏదైతే మనం ఫస్ట్ చేసిన ఈ డెమోన్ అండ్ డిజర్ట్లో ఉన్న స్టైల్స్ ఉన్నాయో అవి వచ్చేసాయో లేదో నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనం సైలెంట్ బుద్ధాలోకి వెళ్దాం. చూడండి ఇక్కడ వచ్చినాయా వేరియబుల్స్? Yes, sir. కింద రాలేదు కదా సార్ సైలెంట్ బుద్ధ అని. ఎందుకంటే ఇంకా మనం కంటెంట్ పెట్టలే కదా, ఇంకా ఈ సైలెంట్ బుద్ధాలో కంటెంట్ పెట్టలే కదా, పెట్టిన తర్వాత వస్తుంది. ఓకే. అలానే ఇగో ఇక్కడ మీకు స్టైల్స్ చూడండి కదా, ఇందులో కూడా మనకి సేమ్ ఏదైతే మనం డెమోన్ అండ్ డిజర్ట్లో చేసిన స్టైల్స్ కూడా వచ్చేసాయి. ఓకేనా? సో ఇప్పుడు మనము ఏం చేద్దామంటే కంటెంట్ పెడదాం. ఓకేనా? సో కంటెంట్ పెడదాం. ఎలా పెడతానో చూడండి. ఓకే, సో మళ్ళీ నేను ఫైల్ ప్లేస్ అంటాను. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏ స్టోరీలో ఉన్నామో చూసుకోండి. ఫస్ట్ సెకండ్ స్టోరీ ద మౌజ్ మర్చెంట్లో ఉన్నాం. ఓకేనా? సో ఇప్పుడు ద మౌజ్ మర్చెంట్లో మనము ఏం చేయాలి? సో ఇక్కడ ప్లేస్ అన్న. సో ప్లేస్ అన్న తర్వాత సో ఎక్కడ ఉంది మౌజ్ మర్చెంట్? ఇగో మౌజ్ మర్చెంట్ యొక్క కంటెంట్ ఇక్కడ ఉంది. ఓకేనా? అయితే నేను ఒక పని చేస్తాను, ఇంకా నేను టైటిల్ చేయలేదు, ఇంకొక నిమిషం. సో ఫస్ట్ నేను చాప్టర్ టైటిల్ ఆన్ చేసుకొని పెట్టుకుంటా. ఆన్ చేసుకొని ఫస్ట్ అయితే దీనికి హెడ్డింగ్ ఇచ్చేద్దాం. ఓకేనా? సో ద మౌజ్ మర్చెంట్. ఓకేనా? అర్థమవుతుందా అందరికీ? Yes, sir. చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ వేరియబుల్ వచ్చేసిందా? వచ్చింది సార్. ఓకే, ఇప్పుడు కంటెంట్ ఇద్దామా? ఓకే, సో ఫైల్ ప్లేస్ ద మౌజ్ మర్చెంట్. ఓకేనా? సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఓకే, ఇంకొక విషయం, ఇక్కడ యాక్చువల్లీ నేను పారాస్టైల్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే కంటెంట్ మొత్తానికి పారాస్టైల్ కావాలి కదా. సో పారాస్టైల్ యాక్టివ్గా పెట్టుకొని ఇప్పుడు అంటాను, ఇప్పుడు ప్లేస్ అంటాను. ఓకే, ద మౌజ్ మర్చెంట్ ఓపెన్. అండ్ మీరు ఏం చేయాలి? షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేయాలి. ఓకేనా? షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేయాలి. చూడండి ఇక్కడ. సో మనకి యాక్చువల్లీ ఎన్ని పేజెస్ వచ్చినాయి? ఓకే, ఐ థింక్ 5 6 1 2 3 4 వచ్చినాయి. ఓకే, ఈ ఒక పేజ్ వేస్ట్లే. దీంట్లో కావాలంటే మనం ఏదైనా ఇమేజ్ పెట్టుకోవచ్చు. ఓకేనా? డిలీట్ చేసుకోకూడదా సార్? డిలీట్ చేసుకోవచ్చు, కానీ మనం ఇమేజ్ పెడదాం. ఓకేనా? డిలీట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే.
ఓకే, బ్యాక్ పేజ్ కూడా పెట్టచ్చు కదా సార్? ఆ బ్యాక్ పేజ్ కూడా పెట్టచ్చు. బ్యాక్ పేజ్ ఇంకా నేను పెట్టలేదు, కానీ చూడండి ఇక్కడ వేరియబుల్స్ వచ్చినాయి. ఓకే, అట్లానే మనకి చూడండి బుక్ టైటిల్ వచ్చేసింది, పేజ్ నెంబర్స్ కూడా వచ్చినాయి చూసారా, ఆటోమేటిక్ పేజ్ నెంబర్ ఎస్ సార్. 5, 6 అంటే చూడండి ఈ డెమోన్ ఇన్ డెజర్ట్ 2 to 4 పేజెస్ ఉంది, మౌజ్ మర్చెంట్ ఆటోమేటిక్ 5th పేజ్ నుంచి స్టార్ట్ అయింది కదా చూసారా. సో ఎంత అవును మనకి సార్. ఎంత టైం సేవ్ అవుతుందో, ఎంత ఫాస్ట్ అవుతుందో చూడండి. ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్. సో ఇంకా మనకి ఇదేం స్టోరీ, ఇది మౌజ్ మర్చెంట్ కదా. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ దీన్ని సేవ్ చేసుకుందాం ఇంకా. ఓకే, ఇక్కడ సైలెంట్ బుద్ధాలోకి వద్దాం. ఓకే, సైలెంట్ బుద్ధ అనేది నెక్స్ట్ చాప్టర్. ఓకే, సో ఇక్కడ కూడా మనము ఏం చేద్దాం, ద సైలెంట్ బుద్ధ. ఓకేనా, ఓకే. ఓకేనా, ద సైలెంట్ బుద్ధ. అండ్ దీనికి మీరు ఏం చేయాలి, చాప్టర్ టైటిల్ చేయాలి. ఓకేనా, చాప్టర్ టైటిల్ వచ్చేసిందా. అండ్ ఇప్పుడు మనము సైలెంట్ బుద్ధ యొక్క కంటెంట్ తీసుకుందాం. సో ఫైల్, వేర్ ఈస్ అవర్ ఓకే ప్లేస్ ఇన్ ద సైలెంట్ బుద్ధ. ఓకే, అండ్ ఓకే ఇక్కడ మళ్ళీ ఓకే పారాస్టైల్ ఆన్ ఉంది కదా. ద సైలెంట్ బుద్ధ ఓపెన్ అండ్ దెన్ షిఫ్ట్ పట్టుకుంటాను. ఓకే, చూడండి ఇక్కడ వచ్చిందా సైలెంట్ బుద్ధ. ఉన్నారా అందరూ? ఎస్ సార్. ఎస్ సార్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టోరీ. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ స్టోరీ. ద బుల్ కాల్డ్ డిలైట్ఫుల్. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని మీరు ఎస్ సార్. చాప్టర్ టైటిల్ పెట్టేసుకోండి. ఓకేనా, సో కొంచెం ఇది పెద్ద టైటిల్ ఇది, అందుకే కొంచెం స్ట్రెచ్ చేసుకోండి. ఓకేనా, చూడండి ఇక్కడ వచ్చేసిందా. రైట్. ఎస్ సార్. సో అలానే ఇప్పుడు దీని కంటెంట్ కూడా తెచ్చేద్దాం. ఓకే, తారా స్టైల్. అండ్ ఇప్పుడు మనము ఏం చేద్దాం, ప్లేస్. ఫైల్ ప్లేస్. ఓకేనా, సో ఇక్కడ ఉంది మనకి. సో ఇక్కడ ఓపెన్ కొట్టేసి షిఫ్ట్ పట్టుకున్నాం. ఓకేనా, షిఫ్ట్. సో చూడండి ఇక్కడ సో మనకి అన్ని స్టోరీస్ వచ్చేసాయి. అవును సార్. అలానే వేరియబుల్స్ వచ్చేసినాయి. ఓకేనా, సార్ ఫుల్ కంటెంట్ స్టోరీ వచ్చిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి? ఇప్పుడు మొత్తం స్టోరీ వచ్చిందా లేదా? వచ్చింది ఇక్కడ మన నో ఎర్రర్స్. నో ఎర్రర్స్. అయితే మన పారాస్టైల్ ఎంత ఉందో వచ్చేసి అదే మన కోసం పేజెస్ క్రియేట్ చేస్తుంది అది. ఓకే. చూడండి, అందుకే ఇక్కడ ఇంకా కొంచెం గ్యాప్ మిగిలిపోయింది చూసారా. ఎస్ సార్. అదే మన కోసము కంటెంట్ ఎంత ఉందో అంత క్రియేట్ చేసేస్తుంది అది. ఓకేనా, రైట్. సో చూడండి, కవర్ పేజ్ అయిపోయింది, స్టోరీస్ అయిపోయినాయి. ఓకే, ఒక బ్యాక్ కవర్ పేజ్ క్రియేట్ చేసేస్తాను. ఓకేనా, సో సింపుల్గా మీరు ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకోండి. ఇంకొక పేజ్ చేయాలి, అదేంటో చెప్తాను. ఓకేనా, సో కంటెంట్ ఆఫ్ ద పేజ్. పేజ్ సార్. అది టేబుల్ ఆఫ్ కంటెంట్స్. ఓకే, ఎస్ సార్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే, సో బ్యాక్ కవర్. సో మళ్ళీ మనము తీసుకొని కంట్రోల్ డి కొడదాం. సో బ్యాక్ కవర్. ఓకేనా, సో కావాలంటే దీనికి మీరు ఫిట్టింగ్ చేసుకోండి. అండ్ అలానే డిస్ప్లే పర్ఫార్మెన్స్ హై క్వాలిటీ డిస్ప్లే. ఓకేనా, సో ఇది యాక్చువల్లీ మనకు యాడ్ అవ్వలేదు చూసారా, దీంట్లో స్టైల్స్ లేవు మనకి.
సో మీరు ఏం చేయొచ్చు, దీంట్లో కూడా మనకి స్టైల్స్ రావాలి అండ్ ఇది కూడా మనకి యాడ్ అవ్వాలి. ఓకే, సో దీన్ని ఫస్ట్ సేవ్ చేసుకున్నాం, ఫైల్ సేవ్ యాజ్. ఓకేనా, బ్యాక్ కవర్. ఓకే, బ్యాక్ కవర్ అని పెట్టేసి ఎందులో సేవ్ చేస్తున్నా మోరల్ స్టోరీస్. ఓకే, మీరు ఏ ఫోల్డర్లో సేవ్ చేస్తున్నారో చూసుకోండి. ఓకేనా, ఓకే సార్. ఓకే, సో ఇక్కడ నేను ఇక్కడ యాడ్ డాక్యుమెంట్స్ అండ్ బ్యాక్. ఓకేనా, సో బ్యాక్ కవర్ ఓపెన్. ఓకేనా, బ్యాక్ కవర్ కూడా వచ్చేసింది మనకి. కానీ దీంట్లో ఇంకా మనకి స్టైల్స్ రాలేదు, కానీ దీంట్లో అవసరం లేదు కూడా స్టైల్స్ మనకి. ఓకే, ఎందుకంటే బ్యాక్ కవర్లో ఓన్లీ మనకి బ్యాక్ కవర్ పేజ్ ఒకటి కావాలంటే. ఓకేనా, రైట్. అయితే ఇక్కడ ఇంకొక పేజ్ కావాలి మనకి, దట్ ఈస్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్. ఓకేనా, సో చూడండి ఇక్కడ నేను న్యూ అంటాను, సారీ న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాను ఫస్ట్. ఓకేనా, క్రియేట్ అందాం. క్రియేట్ అనేసి దీనికి నేను టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ అని పేరు ఇస్తాను. ఓకేనా, ఫైల్ సేవ్ యాజ్ టేబుల్ ఆఫ్ కాంటెంట్స్. ఓకేనా, టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ అని పేరు ఇస్తాను. సో ఇది ఏంటంటే ఇండెక్స్ పేజ్ లాగా. ఓకే, సో ఇప్పుడు ఈ పేజ్ని కూడా అంటే ఈ డాక్యుమెంట్ని కూడా మనము మన బుక్ డైలాగ్ బాక్స్లో యాడ్ చేసుకున్నాం. ఓకేనా, సో ఇక్కడ సింపుల్గా మీరు ప్లస్ క్లిక్ చేసుకొని టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ. ఓకే, ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో చూడండి ఇక్కడ టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ వచ్చేసింది. అయితే ఇప్పుడు చూడండి ఆర్డర్ చూసుకోండి మీరు ఇక్కడ. ఫస్ట్ కవర్ పేజ్ వస్తుంది, సెకండ్ మనకి టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ వస్తాయి, థర్డ్ మనకి ఫస్ట్ స్టోరీ వస్తుంది. అక్కడి నుంచి మిగతా 1 2 3 4 స్టోరీస్ వస్తాయి అండ్ లాస్ట్కి మనకి బ్యాక్ కవర్ వస్తుంది. ఓకేనా, అయితే ఇక్కడ మనం ఒక పని ఏం చేద్దామంటే, సో చూడండి టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో ఇంకా నేను కంటెంట్ పెట్టలేదు. ఓకే, అయితే పెట్టే ముందర మనం ఒక పని చేద్దాం. ఇక్కడ యాక్చువల్లీ కవర్ పేజ్ ఈజ్ 1 ఉంది. ఓకే, ఇది టేబుల్ ఆఫ్ కంటెంట్స్ 2 ఉంది. సో దాని బదులు నేను ఏం చేస్తానంటే కవర్ పేజ్ని రోమన్ 1కి మార్చేస్తాను. ఓకే, సో దీన్ని ఏం చేద్దామంటే ఇక్కడ స్టార్ట్ పేజ్ నెంబరింగ్ అట్ 1. సో చూడండి నేను దీన్ని డబల్ క్లిక్ చేశాను, ఈ 1 నెంబర్ చేస్తే నాకు ఈ డాక్యుమెంట్ నెంబరింగ్ ఆప్షన్స్ అని ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్. ఓకే, సో ఇందులో నేను ఇక్కడ 1 2 3 4 అని ఉంది, దీని ప్లేస్లో నేను ఇక రోమన్ నెంబర్స్ పెట్టేస్తాను. అర్థమైందా, రోమన్ నెంబర్స్. స్టార్ట్ చాప్టర్ నెంబరింగ్ అట్ 1 పెట్టేద్దాం. ఓకేనా, ఓకే, సో దీన్ని కూడా మనము 1 చేసేద్దాం. ఓకే, దీన్ని మనము నార్మల్ 1 చేసేద్దాం. ఓకే, సో చూడండి ఇప్పుడు నెంబర్స్ ఎట్లా చేంజ్ అయిపోయాను. అర్థమైందా, అర్థమైందా అందరికి? బ్యాక్ కవర్ కూడా నంబర్ సార్, బ్యాక్ కవర్ కూడా నంబర్ పెట్టా సార్, బ్యాక్ కవర్ కూడా నంబర్. ఆ నెంబర్ అంటే ఒకవేళ మీరు ఒకసారి బ్యాక్ కవర్లో చూసుకోండి, ఇక్కడ మీకు నెంబర్ ఏం కనిపించట్లేదు. బ్యాక్ కవర్లో నెంబర్ ఏం కనిపించట్లేదు, ఇక్కడ కనిపిస్తుంది, ఈ డైలాగ్ బాక్స్లో కనిపిస్తుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, నాకు ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో కూడా మన ఈ డాక్యుమెంట్ ఇది డెమోన్ ఇన్ డెజర్ట్లో ఉన్న స్టైల్స్ కావాలి. అర్థమైందా? సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, మళ్ళీ అన్నింటినీ సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ అన్నింటినీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ టాప్ రైట్ కార్నర్ బటన్ క్లిక్ చేసి సింక్రోనైజ్ ఆప్షన్స్లోకి వెళ్తాను. ఓకేనా, ఓకే, సో మళ్ళీ ఇంకొకసారి దీన్ని సింక్రోనైజ్ అంటాం. ఓకే, సో చూడండి ఇప్పుడు మళ్ళీ దిగో ఈ పేజ్లో వచ్చేసింది చూసారా, టేబుల్ ఆఫ్ కంటెంట్స్లోకి వచ్చేసింది మనకి. కానీ టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో మీకు యాక్చువల్లీ వేరియబుల్స్ అవసరం లేదు, మనం తీసేసుకోవచ్చు. ఓకే, రైట్. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో ఏం పెట్టాలో చూడండి. ఓకేనా, ఎట్లా తీసేస్తాం సార్? జస్ట్ డిలీట్ కంట్రోల్ షిఫ్ట్ అండ్ క్లిక్ చేయండి.
కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసి డిలీట్ కొట్టండి. ఓకే సార్. ఓకేనా? Yes, sir. సో ఇలా మీరు తీసేసుకోవచ్చు. టేబుల్ ఆఫ్ కాంటెంట్స్లో మనం ఏం పెట్టాలి? టేబుల్ ఆఫ్ కాంటెంట్స్లో మనము మన పేజ్ బుక్ యొక్క పేజ్ నెంబర్ ఏ చాప్టర్ ఏ పేజ్లో స్టార్ట్ అవుతుంది అది పెట్టాలి. ఓకేనా? సో నేను ఏం చేస్తానో చూడండి. ఓకేనా? సో నేను ఏం చేస్తానో చూడండి. ఇక్కడ నేను ఒక నెంబర్ స్టైల్ ఒకటి క్రియేట్ చేసుకుంటా ఫస్ట్. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టోరీ వచ్చేసి మనకి డెమాన్ ఇన్ డెజర్ట్ కదా, అర్థమవుతుందా అందరికీ? ఎస్ సార్. సో డెమాన్ ఇన్ డెజర్ట్ ఎక్కడి నుంచి ఏ పేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి? 2 to 4. నెంబర్ 2 కదా, సెకండ్ పేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. Yes, sir. ఓకే, నేను ఈ 2ని హైలైట్ చేస్తున్నా. హైలైట్ చేసి విండో, ఓకే, పారాగ్రాఫ్, క్యారెక్టర్ స్టైల్స్లోకి వెళ్దాం. క్యారెక్టర్ స్టైల్స్ అంటే ఒక సింగిల్ లెటర్కి మీరు స్టైల్ ఇవ్వచ్చు. సో ఇందులో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక ఎవరిదో ప్రాబ్లం వస్తుంది సౌండ్ అక్కడ, ఎవరిదో మైక్ ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను నెంబర్ స్టైల్ అని పెడతాను. ఓకేనా? ఓకే, సైజ్ కొంచెం ఇంక్రీజ్ అట్లా చేసుకుంటాం. ఓకేనా? और 15 बेड़ा. ओके, तो टाइम्स न्यू रोमन और इंपैक्ट పెట్టొచ్చు. అర్థమవుతుందా అందరికి? ఎస్ సార్. ఓకే, సో ఇక్కడ నెంబర్ స్టైల్ పెట్టుకున్నాం. ఓకే కొట్టేద్దాం. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తానో చూడండి. ఓకే, టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ క్రియేట్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ మనకి లేఅవుట్లో టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ అని ఉంది. జస్ట్ ఇక్కడ ఉంది, ఎందుకంటే ఇక్కడ నాకు పేజ్ నెంబరింగ్ మంచి మన ఓన్ స్టైల్లో వస్తే బాగుంటుందని నేను ఇక్కడ ఒక నెంబర్ స్టైల్ పెట్టుకున్నాను. ఓకేనా? సో ఇక్కడ చూడండి, లేఅవుట్లో మనకి టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ అని ఉంది. ఉందా? లేఅవుట్లో టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ చూడండి, ఇక్కడ అందరికి కనిపిస్తుంది కదా. Yes, sir. సో చూడండి, ఇక్కడ నేను ఇందులోకి వస్తాను. ఇందులోకి వచ్చేసి నేను ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఏం చేద్దామంటే, సో దీనికి ఒక నేమ్ ఇద్దాం. టైటిల్ వచ్చేసి ఇండెక్స్ అనేది. ఓకేనా? ఇండెక్స్ పేజ్. అండ్ ఇక్కడ మీరు కావాలి అంటే టీఓసి టైటిల్, ఇది మనకి డిఫాల్ట్ స్టైల్లో కూడా పెట్టేసుకున్నాం ఇక్కడ. ఓకేనా? ఇండెక్స్ పేజ్కి డిఫాల్ట్ టైటిల్ పెట్టేసుకున్నాం. అండ్ ఇక్కడ మనము చాప్టర్ టైటిల్ సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ ఈ సెక్షన్లో స్టైల్స్ అండ్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అంటే చాప్టర్ టైటిల్ అంటే ఏంది? ఇప్పుడు చాప్టర్ టైటిల్ ప్రకారంగా అది ఇవేవైతే మన స్టోరీస్ ఉన్నాయో ఆ స్టోరీస్కి స్టైల్ ఇస్తున్నాను. స్టోరీస్ని ఇండెక్స్ ఎట్లా చూపిస్తుంది? ఈ చాప్టర్ టైటిల్ స్టైల్ ప్రకారంగా చూపిస్తుంది. ఓకేనా? ఆర్ యు ఆల్ గెటింగ్ మై పాయింట్? ఎస్ సార్. లైక్ రెడ్ కలర్. సో ఇక్కడ నేను యాడ్ చేసేసాను. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూడండి, చాప్టర్ టైటిల్ వచ్చిందా? ఇక్కడ మనకి ఎంట్రీ స్టైల్. ఎంట్రీస్ అంటే ప్రతి ఎంట్రీ, ఇక్కడ ఎంట్రీ అంటే ఏంది? ఇగో లెఫ్ట్ సైడ్ ఉన్నది ఎంట్రీ మనకి. డెమాన్ ఇన్ డెజర్ట్, మోర్సన్స్, వాటన్నిటికీ మళ్ళీ సేమ్ చాప్టర్ టైటిల్ స్టైల్ పెట్టాలి. ఓకేనా? అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పేజ్ నెంబర్ స్టైల్, పేజ్ నెంబర్కి ఏ స్టైల్ ఇస్తున్నాం?
పేజ్ నెంబర్కి ఇందాకనే నేను ఒక నెంబర్ స్టైల్ అని ఒకటి క్యారెక్టర్ స్టైల్ తయారు చేశాను. సో ఆ నెంబర్ స్టైల్ ఓకేనా. రోమన్ నెంబర్. రోమన్ నెంబర్స్ కాదు, ఇప్పుడే నేను ఒకటి క్యారెక్టర్ స్టైల్స్ ఒకటి తయారు చేశాను. అవును సార్. సో ఆ స్టైల్ ఈ ఇక్కడ నెంబర్స్కి రావాలి. ఓకేనా. సో తర్వాత చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు మన కరెంట్ డాక్యుమెంటే కాకుండా వేరే డాక్యుమెంట్స్కి కూడా టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఎఫెక్ట్ అవ్వాలి. సో ఏం చేయాలి మనం చూడండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆప్షన్, ఇంక్లూడ్ బుక్ డాక్యుమెంట్స్. ఓకే, ఇది ఆన్ చేయలేదు అనుకోండి, మీకు ఓన్లీ ఒక్క స్టోరీ లేకపోతే ఒక్క కంటెంటే వస్తుంది. సో అందుకే అన్ని డాక్యుమెంట్స్వి స్టోరీస్వి రావాలి మనకి ఇండెక్స్ పేజ్లో. సో ఇంక్లూడ్ బుక్ డాక్యుమెంట్స్ అని పెట్టుకోండి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఓకే కొట్టేద్దాం. ఓకే కొట్టేసి చూడండి, ఇప్పుడు నేను ఒక సింపుల్గా ఇట్లా డ్రాగ్ చేస్తాను. చూడండి అక్కడ అర్థమైందా, ఇది డిలీట్ చేసేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఈ పేజ్ నెంబర్స్ డాన్సింగ్ లెటర్స్ వచ్చాయి. పేజ్ నెంబర్స్ ఓకే, అవి కొంచెం మనము సెట్ చేసుకోవాలి అక్కడ. ఓకే, మళ్ళీ చెప్పాలా సార్? టేబుల్ కంటెంట్ ఇస్తారా సార్ ఇంతకుముందు, అందులో ఎట్లా చెప్పండి ఒకసారి. సో చూడండి ఇప్పుడు ఇది తీసేస్తాను నేను. ఇక్కడ మనకి లేఅవుట్లో టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఉంది కదా. ఓకే ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే చూడండి, ఈ ఇండెక్స్ అనేది మన పేజ్ టైటిల్ అనమాట. మన ఇండెక్స్ పేజ్కి మీరు కావాలంటే టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అని కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ, ఏదైనా పేజ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఆర్ ఇండెక్స్ ఆఫ్ కంటెంట్స్ అని కూడా పెడదాం కావాలంటే. ఓకే, ఇండెక్స్ ఆఫ్ స్టోరీ ఆర్ ఇండెక్స్ ఆఫ్ స్టోరీస్ అని పెట్టేస్తాం. ఓకేనా. సో ఇక్కడ ఇదేమో డిఫాల్ట్ స్టైల్, మీరు ఇక్కడ కూడా చాప్టర్ టైటిల్ పెట్టచ్చు కావాలంటే, కానీ మీరు డిఫాల్ట్ స్టైల్ పెట్టేద్దాం ఇక్కడ. అండ్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే మన చాప్టర్ టైటిల్ ఆల్రెడీ ఇక్కడ యాడ్ అయ్యింది. ఓకే, ఇక్కడ చాప్టర్ టైటిల్ ఉంది. ఓకే, సో దాన్ని నేను యాడ్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ రిమూవ్ చేసేస్తా, ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తాను. ఓకే, ఇట్లా యాడ్ చేసుకోవాలి. ఓకేనా. సో తర్వాత ఇక్కడ చూడండి ఎంట్రీ స్టైల్ అని ఉందా. ఎంట్రీ స్టైల్ మనకి ఏది కావాలి, చాప్టర్ టైటిల్. చాప్టర్ టైటిల్ అంటే ఇందాక మనం చాప్టర్ టైటిల్ ఒక స్టైల్ తయారు చేసాం కదా, దాని ఇన్ఫర్మేషన్ అంటే ఆ స్టైల్స్ ఇన్ఫర్మేషన్ మన ఈ ఇండెక్స్లో ఉన్న హెడ్డింగ్స్కి రావాలి. ఓకేనా. సో అది అనమాట. ఓకే, సో తర్వాత మనకి ఇక్కడ ఏం చేయాలంటే మనకి పేజ్ నెంబర్కి ఇందాకనే మనము నెంబర్ స్టైల్ ఒకటి తయారు చేసుకున్నాం. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఇంక్లూడ్ బుక్ డాక్యుమెంట్. అంటే ఇక్కడ అన్ని డాక్యుమెంట్స్కి వచ్చేసేయాలి, అన్ని డాక్యుమెంట్స్లో ఉన్న స్టోరీస్ని తీసుకోవాలి. ఓకేనా. బుక్స్ లో ఉన్న అన్ని అంటే ఇది ఆన్ లేకపోతే మనకి కరెంట్ డాక్యుమెంట్ మాత్రమే తీసుకుంటుంది. ఓకేనా. అందుకే ఇది అన్ని డాక్యుమెంట్స్ తీసుకోవాలంటే ఇది ఆన్ చేయాలి. ఇప్పుడు ఓకే కొట్టేది. ఓకే కొట్టేసి సింపుల్గా మీరు ఇక్కడ నుంచి ఇట్లా డ్రాగ్ చేయండి. ఓకేనా, చూసారా, ఇండెక్స్ ఆఫ్ స్టోరీస్. అండ్ ప్రతి పేజ్కి చూడండి, ప్రతి స్టోరీకి పేజ్ నెంబర్ కూడా వచ్చేసింది. ఓకేనా. ఓకే, సో ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటి చూడండి. నెక్స్ట్ స్టెప్ మనకు ఆల్రెడీ ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ మొత్తం బుక్ వచ్చేసింది. ఇండెక్స్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ వచ్చేసింది, అలానే మనకి స్టోరీస్ వచ్చేసినాయి, మన కవర్ పేజ్ వచ్చేసింది, బ్యాక్ కవర్ వచ్చేసింది. సో మనం జస్ట్ ఒక ఫైనల్ టచెస్ ఇచ్చేద్దాం. ఓకే ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టోరీ ఏదబ్బా, ఇది కదా. ఫస్ట్ స్టోరీలో కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఇమేజ్ పెట్టాలి మనం. సో ఏంటి స్టోరీ అది, డెమోన్ ఇన్ డెజర్ట్. కావాలంటే ఒక సింపుల్ ఏదైనా డెమోన్ది ఫోటో తీసుకుంటాను. ఓకే, కావాలంటే ఇక్కడ మీరు డెమోన్ ఇన్ డెజర్ట్ అని పెడదాం. ఏదో ఒకటి తీసుకున్నామా. ఓకేనా. సో ఇట్లాంటిది ఏదైనా తీసుకున్నామా. సో మన దీంట్లో పెట్టేద్దాం. ఓకేనా, మోరల్ స్టోరీస్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం ఇండెక్స్లో ఇందులోకి వచ్చేసి
సో ఇక్కడ మనం ఒక ఫ్రేమ్ టూల్ తీసుకుందాం, ఇట్లా పెట్టేద్దాం, ఒకటి కంట్రోల్ D కొడదాం, కొట్టేసి ఇది సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఓకే, ఇప్పుడు దీన్ని ఫిట్టింగ్ చేద్దాం. ఓకేనా. సో ఇమేజ్ కూడా వచ్చేసింది, చూసారా? ఓకేనా, సేవ్ చేసి. సో నెక్స్ట్ ఈజ్ ఏం స్టోరీ అబ్బా, సైలెంట్ బుద్ధ. సో మీరు కావాలంటే ఏదైనా బుద్ధ అది ఫోటో తీసుకోండి, సైలెంట్ బుద్ధ అని పెట్టండి. ఓకేనా. Just a minute. చిన్న వస్తున్నాయి. చిన్న వస్తున్నాయి. సరేలే, సేవ్ చేస్తాను. ఓకేనా. ఇది వస్తుందా ఈ ఫైల్, రాదా? జస్ట్ అ మినిట్. ఉన్నారా అందరూ? ఓకేనా. సేవ్ చేసేసా కదా. ఇప్పుడు మనం దీంట్లో ఎవరింటో అయినా కుక్క ఉందా? స్ట్రీట్ డాగ్ సార్. స్ట్రీట్ డాగ్. ఓకే. సో ఇట్లా పెట్టాను. ఓకేనా. రైట్. సో చూడండి, ఇక్కడ వచ్చేసిందా? మీరు జస్ట్ ఒక్క ఇమేజ్లో పెడదాం. ఐ థింక్ ఒక్క ఇమేజ్లో మనకి ఇక్కడ ఎంటీ స్పేస్ లాగా వచ్చింది కదా. మౌజ్ మార్చండి అన్నమాట. ఓకేనా. సో ద మౌజ్ మార్చండి. ఆల్రెడీ ఒక స్టోరీ ఉంది కదా. ఓకే. రైట్. సో ఏం చేద్దాం మనం ఇప్పుడు, ఇక్కడ మనము కావాలంటే ఒక సింపుల్ రెక్టాంగిల్ పెట్టాలి. ఓకేనా. ఓకే. సో ఇది పెట్టేస్తాం. రైట్. క్వాలిటీ డిస్ప్లే అండ్ ఫిట్టింగ్ 8 times proportion. ఓకేనా. రైట్. రైట్. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటి చూడండి. అన్ని స్టోరీలు వచ్చేసాయి, బ్యాక్ కవర్ వచ్చేసింది, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ వచ్చేసింది, కవర్ పేజ్ వచ్చేసింది. ఓకే, వేరియబుల్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనకి ఫైనల్ స్టెప్ ఏంటి, ఎక్స్పోర్ట్ చేయడం. ఓకే, ఎక్స్పోర్ట్ ఎట్లా చేస్తాం చూడండి. సో మొత్తాన్ని ఇలా షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసి ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో బటన్ క్లిక్ చేసి ఇక్కడ మనకి ప్యాకేజ్ బుక్ ఫర్ ప్రింట్ అని ఉంటుంది. ఓకేనా. ప్యాకేజ్ బుక్ ఫర్ ప్రింట్ కనిపిస్తుందా అందరికి? ఓకే, క్లిక్ చేసుకొని ఇప్పుడు మీరు ఇది ఓపెన్ చేయండి. సో ఇక్కడ మీరు నెక్స్ట్ ఏం చేస్తారు, ఇక్కడ మీరు ఇక్కడ ఏం ఆప్షన్స్ చేంజ్ చేయనక్కర్లేదు, సింపుల్గా ప్యాకేజ్ అనండి. అండ్ అన్న తర్వాత మీరు ఎక్కడ సేవ్ చేస్తారు, ఇక మీ మోరల్ స్టోరీస్ దాంట్లో పెట్టేసుకొని ఇక్కడ మీరు ప్రెస్ క్వాలిటీ తీసుకోండి. ఓకేనా. ఇక్కడ క్వాలిటీలో ప్రెస్ క్వాలిటీ తీసుకోండి, ప్యాకేజ్ అని. సో చూడండి, ఇప్పుడు మన స్టోరీ బుక్ రెడీ అయిపోయింది. ఓకేనా. మోరల్ స్టోరీస్ ఫోల్డర్ లో సేవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మన మోరల్ స్టోరీస్ దాంట్లోకి వెళ్దాం.
సో మన బుక్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇది ఎక్కడ వస్తుంది, ఇక్కడ ఇంకొక ఫోల్డర్ క్రియేట్ అయింది. సో ఇందులో మనకి మన బుక్ ఇదో, దిస్ ఈజ్ అవర్ బుక్. ఓకే. ఓకే, సో చూడండి ఇప్పుడు మన బుక్ వచ్చింది, ఎట్లా ఉందో చూద్దాం మన బుక్. ఓకేనా, సో Slides దీన్ని చూడండి. మనము 2 పేజీలో పెడతాం. చూడండి ఇక్కడ జాతకా టెల్స్, నెక్స్ట్ ఇది ఇండెక్స్ పేజ్, టేబుల్ ఆఫ్ కంటెంట్స్, తర్వాత ఫస్ట్ స్టోరీ డెమాన్ అండ్ డిజర్. ఎస్ సార్. చూడండి వేరియబుల్స్, Demon. పేజ్ నెంబర్స్ కూడా వచ్చేసాయి. ఓకే, సో నెక్స్ట్ స్టోరీ సైలెంట్ బుద్ధ. ఓకే, సో నెక్స్ట్ స్టోరీ బుల్ కాల్ డిలైట్ఫుల్. చూడండి బ్యాక్ కవర్. ఎస్ సార్. చాలా బాగుంది సార్. సో చూడండి నీట్ గా వచ్చింది సార్. సో ఇదే అన్నమాట మన స్కూల్ టెక్స్ట్ బుక్స్ కానీ, లేకపోతే మన ఏమంటారు ఏదైనా Story మ్యాగజైన్ book, బుక్స్ magazine. కానీ, స్టోరీ బుక్స్ కానీ, Any books. సో అన్నీ అన్నమాట. ఇట్లా అన్నీ మనము ఇలా తయారు చేసుకోవచ్చు. ఇగో ఇమేజెస్తో సహా వచ్చింది మనకి. ఓకేనా, సో లైక్ మ్యాగజైన్స్ అయితే డిఫరెంట్ స్టైల్స్ వాడతాం కాబట్టి ఒక్కొక్క పేజ్ కి అది మాన్యువల్ గా చేసుకోవడమే కదా సార్. సో అంతే. ఓకే, అదే మీరు అన్నిట్లో ఈ టెక్నిక్ వాడచ్చు. ఓకేనా, సో నేను మీకు ఒక అసైన్మెంట్ ఇస్తా. అర్థమైంది కదా? సునీత ఉన్నారా మీరు? సునీత, సంతోష్. ఓకే, సో అర్థమైందా? కన్ఫ్యూజ్ అయిపోయారా? ఒకసారి ప్రాక్టీస్ చేస్తే వస్తుంది సార్. ప్రాసెస్ లెందీగా ఉంది సార్, అంతే.